హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఆర్‌పీఎఫ్‌కి రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. దాంతోపాటు రీజనింగ్ రివిజన్ ఎలా చేయాలి, అలాగే ఏ బుక్స్ బాగుంటాయి, లాస్ట్లో ఏ బుక్స్ చెప్తాను, లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేసి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేసి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయో ఇక్కడ టేబులర్ ఫామ్లో ఇచ్చి వీడియోలో చూపిస్తున్నాను కదా. మీరు ఆ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే మిగతా టాపిక్స్ చదవకూడదని కాదు, ఈ టాపిక్స్ నుంచే మేజర్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్స్ని ఒకవేళ మిగతా టాపిక్స్ చదవడానికి టైం లేకపోయినా ఈ టాపిక్స్ని అయితే మీరు కన్ఫామ్గా చదవండి. నేను చూపిస్తున్నా కదా టేబులర్ ఫామ్లో ఈ టాపిక్స్ని ఖచ్చితంగా అయితే చదవండి. ఫస్ట్ అయితే రీజనింగ్ ఎలా చదవాలంటే, మీరు రీజనింగ్ చదవాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి నెంబర్ సిరీస్ చేయాలంటే మనకి ఖచ్చితంగా స్క్వేర్స్, క్యూబ్స్ ఒక 60 అన్నా కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత క్యూబ్స్ ఒక 30, ఆ తర్వాత ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ వీటి మీద కొద్దిగా ఐడియా ఉండాలి. ఖచ్చితంగా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ మీద కూడా కొద్దిగా ఐడియా ఉండాలి బాగా. కాబట్టి మీరు వీటిని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. దాంతోపాటు 60 స్క్వేర్స్, 30 క్యూబ్స్ బాగా నేర్చుకోండి. ఇవి డైరెక్ట్గా నేర్చుకోవాలి, ఎవ్రీ డేస్ రాసి ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఆల్ఫాబెట్ నెంబర్స్, ఏ నెంబర్కి కోడింగ్ ఇస్తాం కదా 1 2 3 అట్లా ఆల్ఫాబెట్ నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆపోజిట్ నెంబర్స్ కూడా ఆల్ఫాబెట్స్ ఎట్లా చెప్పాలంటే మీరు AZ, BY, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN అట్లా ఫాస్ట్గా మీ మైండ్లోనే ఉండిపోవాలి ఆల్ఫాబెట్ ఆపోజిట్ లెటర్స్. ఎందుకంటే మనకి ఉండేది అక్కడ చాలా తక్కువ టైం రీజనింగ్కి కాదు, 1.5 hour అంటే చాలా తక్కువ టైం కదా. 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 1.5 hourలో. కాబట్టి రీజనింగ్కి మనం రీజనింగ్ టైం తక్కువ పెట్టుకున్నామంటే మనకి మ్యాథ్స్కి టైం ఉంటుంది. కాబట్టి రీజనింగ్ మీరు ఎక్కువసార్లు, చాలామంది రీజనింగ్ని లైట్ తీసుకుంటారు, రీజనింగ్ కదా ఈజీ అని. కానీ మన జాబ్ డిసైడ్ చేసేది రీజనింగ్ మాత్రమే. రీజనింగ్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయబాకండి. ఎక్కువ రీజనింగ్ మీదే ఫోకస్ చేయండి. ఎక్కువసార్లు రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. వదిలేబాకండి. రీజనింగ్ వచ్చేసి కదా టాపిక్ అని వదిలేనారంటే మీకు బోల్తా కొట్టించేస్తుంది రీజనింగ్. ఎందుకంటే మన జాబ్ డిసైడ్ చేసేది రీజనింగ్ సబ్జెక్ట్ మాత్రమే. మీరు రీజనింగ్ మాత్రం ఎవ్రీడే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు రీజనింగ్ ఒక 2 hours అయినా ఖచ్చితంగా చేయండి. మీరు రీజనింగ్లో టాప్ మార్క్స్ తెచ్చుకున్నారంటే 35కి ఒక 30+ మార్క్స్ తెచ్చుకున్నారంటే మీకు అక్కడే జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఆ తర్వాత GS మన చేతుల్లో ఉండదు, అర్థమెటిక్ మన చేతుల్లో ఉంటుంది. ఈ రెండిట్లోనే మనం ఎక్కువ స్కోర్ చేసినామంటే GSలో తగ్గినా కూడా మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే రీజనింగ్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వచ్చాయని నేను క్లారిటీగా చెప్తాను. లాస్ట్లో బుక్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే రీజనింగ్ చూపిస్తాను, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వచ్చినాయని. మీరు ఈ టాపిక్స్ని కొద్దిగా ఫోకస్ చేసి చదవండి. దాంతోపాటు మిగతా కొన్ని టాపిక్స్ ఉంటాయి ఈ రీజనింగ్లో మిస్ అయినవి, ఆ టాపిక్స్ని జస్ట్ చూసుకోండి. లేదంటే మీకు ఫస్ట్ షిఫ్ట్ ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవరో ఒకరు పేపర్ అనాలిసిస్ చేస్తారు, మామూలుగా క్వశ్చన్స్ తెలుసుకొని ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో అప్పుడైనా మీరు చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను టేబులర్ ఫామ్లో చూపిస్తున్నా కదా, ఈ టాపిక్స్ మాత్రం మీరు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి అయితే చదవండి ఖచ్చితంగా. ఫస్ట్ నెంబర్ సిరీస్ చెప్పా కదా. నెంబర్ సిరీస్ చేయాలంటే ఖచ్చితంగా స్క్వేర్స్, క్యూబ్స్ మీద మీకు ఒక మంచి ఐడియా ఉండిందంటే ఈజీగా నెంబర్ సిరీస్ చేసేయచ్చు. నెంబర్ సిరీస్ 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఇయర్. ప్రతి షిఫ్ట్లో 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి నెంబర్ సిరీస్. దాంతోపాటు లెటర్ సిరీస్ అండ్ వర్డ్ సిరీస్. ఈ లెటర్ సిరీస్ అండ్ వర్డ్ సిరీస్ ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్, నెంబరింగ్ పైన మంచి ఐడియా ఉండాలి. దాంతోపాటు ఓవెల్స్, కాన్సోనెంట్స్ వీటి మీద కూడా కొద్దిగా ఐడియా ఉంటే ఇది కూడా చాలా ఈజీగా చేస్తారు. 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. పజిల్స్ అయితే అసలు మనకి సడన్గా అయితే స్ట్రైక్ కావు ఎగ్జామ్లో. పజిల్స్ ఫాస్ట్గా స్ట్రైక్ కావాలంటే స్క్వేర్స్, క్యూబ్స్ మీద కొద్దిగా ఐడియా ఉండాలి. దాంతోపాటు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ వీటి మీద కూడా ఒక ఐడియా ఉండాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి పజిల్స్ ఫాస్ట్గా చేయాలంటే. డైరెక్షన్స్లో కొన్ని షిఫ్ట్లో అసలు క్వశ్చన్స్ రాలేదు, కొన్ని షిఫ్ట్లో అయితే అడుగున్నారు. 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్షన్స్ నుంచి. తర్వాత బ్లడ్ రిలేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి బ్లడ్ రిలేషన్ అయితే ఖచ్చితంగా మీరు వదలకుండా చదవాలి. ఈ 3 టాపిక్స్ అయితే పజిల్స్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ ఇవి కన్ఫామ్గా చదవాల్సిన క్వశ్చన్స్. ఆ తర్వాత అనాలజీ వర్డ్ అనాలజీ ఉంది, ఆ తర్వాత నెంబర్ అనాలజీ ఉంది. 2 అనాలజీస్లో 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ అనాలజీస్ చేయాలన్నా కూడా మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద మంచి ఐడియా ఉండిందంటే అనాలజీ కూడా ఈజీగా చేయొచ్చు. ఆ తర్వాత మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎగ్జామ్ జరిగేది ఆన్లైన్ ఎగ్జామ్ కదా. ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల అక్కడ స్క్రీన్లో మనకి మొత్తం ఇమేజెస్ సరిపోవు. కాబట్టి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ మీరు కొద్దిగా షార్ట్ కట్స్ నేర్చుకోండి. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఎందుకంటే మనం పైకి కిందకి స్క్రాల్ చేసేటప్పుడు మనకి టైం వేస్ట్ అయితే అయిపోతుంది. మనకి కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసేస్తాము ఒకేలా ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ కనపడదు. మనం కింద 4 ఆప్షన్స్ ఒకేసారి డిస్ప్లే అవ్వు.
క్వశ్చన్ పైకి వెళ్ళిన తర్వాత మిగతా 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి కిందవి. కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఆన్లైన్ టెస్టులు రాయండి. అప్పుడు మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది మిర్రర్ ఇమేజ్ కానీ, వాటర్ ఇమేజ్ కానీ. ఆ తర్వాత ఇనీక్వాలిటీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఇనీక్వాలిటీస్ కూడా ఖచ్చితంగా మిస్ చేయబాకండి. ఖచ్చితంగా ఇనీక్వాలిటీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత డెసిషన్ మేకింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. డెసిషన్ మేకింగ్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి డెసిషన్ మేకింగ్ నుంచి. తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ 1 or 2 క్వశ్చన్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ వీటి నుంచి కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఈ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, ఆ తర్వాత వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, ఈ ఇమేజెస్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి మానిటర్ డిస్ప్లేలో టోటల్ క్వశ్చన్ సరిపోదు. మనం కిందకి స్క్రాల్ చేయడం, ఆ తర్వాత పైకి వెళ్ళడం, వీటి వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు మనం రాంగ్ పెట్టేకి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. కాబట్టి వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా. చాలామంది అంటే ఈ మానిటర్లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మనకి క్వశ్చన్ కనపడదు. అన్ని ఆప్షన్స్ డిస్ప్లే అయ్యి పైన క్వశ్చన్ ఖచ్చితంగా కనపడదు. కాబట్టి క్వశ్చన్ పైకి వెళ్ళిన తర్వాత కింద మిగతా 2 ఆప్షన్స్ కనపడతాయి. కాబట్టి మీరు వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఆన్లైన్ టెస్ట్లో కూడా మన మొబైల్లో కాకుండా ఏదైనా ల్యాప్టాప్లో వాటిలో రాయడానికి ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్ మాత్రం కంప్లీషన్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అట్లా రాసామంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత కోడింగ్ డీకోడింగ్ కూడా సేమ్ ఇంకా ఆల్ఫాబెటిక్ నెంబర్తోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ బాగా నేర్చుకున్నామంటే కోడింగ్ డీకోడింగ్ కూడా ఈజీ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి కోడింగ్ డీకోడింగ్ నుంచి. సిలాలిజం అయితే చాలా కొద్దిగా ఈజీ టాపిక్కే. ఇదైతే మిస్ చేసుకోబాకండి. ఖచ్చితంగా ఇది ఒక 4 మోడల్స్ ఉంటాయి. ఇవి బాగా నేర్చుకున్నామంటే 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సిలాలిజం నుంచి. తర్వాత డైస్ నుంచి ఇది కూడా ఈజీ టాపిక్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సిలాలిజం కూడా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అనుకున్నది రైట్ అవ్వదు. ఖచ్చితంగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సిలాలిజం. ఆ తర్వాత డైస్ 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం మార్క్స్. కొంతమంది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఏముందిలే ఈజీ అనుకుంటారు. కానీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా అనేది బాగా వస్తుంది వీటి మీద. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ మీద కానీ, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీద 1 to 2 క్వశ్చన్స్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీద, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ మీద 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటినైతే మీరు కొద్దిగా ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ర్యాంకింగ్ అండ్ సీక్వెన్సెస్ ఇది కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ర్యాంకింగ్ నుంచి. ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంట్ టాపిక్కే. కన్ఫ్యూజ్ అవుతాం ర్యాంకింగ్ టాపిక్ అయితే. ర్యాంకింగ్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ వీటి నుంచే ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగేవైతే ఈ టాపిక్స్ నుంచే. మీరు ఈ టాపిక్స్ని ఫస్ట్ బాగా ఫోకస్ చేసి దీని తర్వాత ఏవైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే దాన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. దాని నుంచి రావని కన్ఫామ్గా చెప్పలేము. కానీ ఈ టాపిక్స్ నుంచి అయితే మేజర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది రీజనింగ్ అయితే. మీరైతే ఈ టాపిక్స్ని కొద్దిగా ఫోకస్ చేసి చదవండి. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. ఇనీక్వాలిటీసు, ఇలాంటి కొన్ని సిలాలిజము, ఇలాంటి కొన్ని ఈజీ టాపిక్స్ కానీ కన్ఫ్యూజింగ్ టాపిక్స్, వీటిని ఇలాంటివి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ కానీ, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ వీటికి ఈజీగా స్కోర్ చేసే టాపికే. కానీ మనం ఏమనుకుంటామంటే అవి ఈజీ టాపిక్సే కదా, ఏం కాదులే అనుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతాము. మీరు మీరు ఆ మిస్టేక్ చేయబాకండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి. మీకైతే ఈజీగా రీజనింగ్లో ఎక్కువ స్కోర్ కానీ ఎక్కువ ఫోకస్ చేశారంటే రీజనింగ్ అయితే ఈజీగా ఎక్కువ స్కోర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత రీజనింగ్ ఎలా రివిజన్ చేయాలి అని నేను చెప్తాను. ఇప్పుడు చాలామందికి రీజనింగ్ ఎలా రివిజన్ చేయాలి తెలియదు. నేనైతే రీజనింగ్ ఎలా రివిజన్ చేశానంటే, టాపిక్స్ అన్నీ కవర్ అవ్వాలంటే మనం బుక్ మొత్తం ఒకసారి చూడడం అంటే కొద్దిగా నేనేం చేశానంటే, రీజనింగ్కి ఐఏసీఈ మ్యారథాన్స్ కండక్ట్ చేశారు. చాలా మ్యారథాన్స్ అయితే కండక్ట్ చేశారు. ఒక రీజనింగ్కి ఒక 15 to 20 మ్యారథాన్స్ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఐఏసీ మ్యారథాన్ 6 hours ఉంటుంది. దాన్ని ఏం చేస్తానంటే 2x స్పీడ్లో పెట్టుకొని అవర్స్ని 3 hours క్లాస్గా మామూలుగా ఇంకా 2x స్పీడ్ అంటే 6 hoursని 2x స్పీడ్లో పెడితే హాఫ్ టైంకి డిక్రీజ్ అయిపోతుంది కదా. 3 hours క్లాస్గా పెట్టుకొని ఆ క్లాసెస్ మొత్తం మ్యారథాన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే ఆ 6 hoursలో ఆ సార్ ఏం చేస్తారంటే అన్ని టాపిక్స్ని కవర్ అయ్యేలాగా, అన్ని టాపిక్స్ ఇప్పుడు నెంబర్ సిరీస్ అంటే అన్ని మోడల్స్ ఒక ఇంపార్టెంట్ మోడల్స్ అన్నా చెప్పేస్తారు. ఆ తర్వాత పజిల్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ అట్లా ఇంపార్టెంట్ మోడల్స్ అంతా సార్ బాగా కవర్ చేస్తారు. దాంతోపాటు నా బుక్ పక్కన పెట్టుకునేస్తాను. నా క్లాస్ నోట్స్ ఉంటుంది కదా, ఏ టాపిక్ చెప్తున్నాడో ఆ టాపిక్ సార్ చెప్పేటప్పుడే దాన్ని ఒకసారి ఏ మోడల్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకునేస్తాను. ఇట్లా రివైజ్ చేయండి. మీరు కూడా మ్యారథాన్స్ ఎక్కువ చేయండి. మీకు మ్యారథాన్స్ చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా మీరైతే మ్యారథాన్స్ మాత్రం యూజ్ చేసుకోండి. ఐఏసీ ట్యూషన్ ఉంది కదా, యూట్యూబ్లోనే మ్యారథాన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ మ్యారథాన్స్ని ఒకసారి వెళ్ళి చూడండి. మీకైతే రివిజన్కి మీకు
6 అవర్స్ క్లాస్ని స్పీడ్ పెట్టుకొని ఒక 3 అవర్స్లో చూసేదానికి ట్రై చేయండి. మీకు సబ్జెక్ట్ మొత్తం రివైజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. మీరు మొత్తం ఒక క్లాస్ చూసినా, ఒక 6 అవర్స్ మ్యారథాన్ చూసినా మొత్తం రివైజ్ అయిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అట్లా మీరు ఎక్కువ మ్యారథాన్ చూసారంటే ఆల్మోస్ట్ అంత సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. ఇట్లా రివిజన్ చేయండి మ్యారథాన్ అయితే. ఇది రీజనింగ్ ప్రిపేర్ అయ్యేది. మీకైతే ఆర్పిఎఫ్కి అయితే మీ జాబ్ డిసైడ్ చేసేది రీజనింగ్ టాపికే. మీరైతే రీజనింగ్ నెగ్లెక్ట్ చేయకండి. ఎవ్రీడే 2 అవర్స్ చేయండి. అన్ని టాపిక్స్ కవర్ చేసుకోండి. ఇది ఇంక బుక్ అయితే ఏం చెప్తానంటే నేనైతే అరిహంత్ బుక్ తీసుకున్నాను. అరిహంత్ బుక్లో చాలా బాగుంటాయి. ఎక్కువ టాపిక్స్, ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అంటే మాస్టర్ ఎక్సర్సైజ్ అని, ఈజీ ఎక్సర్సైజెస్ అని అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ అరిహంత్ బుక్లో. దాంతోపాటు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అంటే, అందుకే నాకు అంటే అరిహంత్ లాంగ్వేజ్ కొంతమందికి సెట్ కాదు. అంటే దాంట్లో 2 ఇంగ్లీష్ మీడియం బుక్సే కదా. తెలుగు బుక్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ ఉందనుకుంటా. అరిహంత్ అయితే ఇంగ్లీష్ మీడియం బుక్ ఒకటే ఉంది. దాంట్లో లాంగ్వేజ్ కొంతమందికి అర్థం కాదనిపిస్తే సింపుల్ వర్డ్స్లో అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. మీరైతే అదే తీసుకోండి. అరిహంత్ బుక్ తీసుకున్నాను. దీంట్లో అయితే ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ఈజీగా మోడల్స్ ఉంటాయి. దాంతోపాటు లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అరిహంత్ బుక్లో. సేమ్ అదేలాగా ఆర్ఎస్ అగర్వాల్ కూడా 2 ఈక్వల్గానే ఉంటాయి. మీరు రెండింటిని ఒకసారి చూసుకొని మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ 2 బుక్లో ఒక బుక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది రీజనింగ్ ప్రిపేర్ అయ్యే పద్ధతి. మీరైతే ఇట్లా ట్రై చేయండి. లేకుంటే మీరు ఒక ఓన్గా మీరే ఒక బేస్గా తీసుకొని మీరే ఒక ఓన్ ప్లాన్ వేసుకొని మీరు దాని ప్రకారం ప్రిపేర్ అయ్యండి. కానీ రివిజన్ మాత్రం రీజనింగ్ బాగా చేయండి. ఏంటంటే రివిజన్ చేసామంటే మనకి ఈజీగా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఆ మ్యారథాన్స్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఎప్పుడైనా చదివి బోర్ కొట్టిందనుకో, ఆ మ్యారథాన్ పెట్టుకొని ఒక 2x స్పీడ్లో పెట్టుకొని ఆ మ్యారథాన్ మొత్తం కంప్లీట్ చేసేయండి. మీకైతే రీజనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రీజనింగ్ ప్రిపేర్ అయ్యే పద్ధతి. ఐ హోప్ మీకైతే యూజ్ అయ్యేది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.